హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈ రోజైతే పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినే స్ట్రీట్ ఫుడ్ కట్లెట్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఇది ఇంట్లో టేస్టీగా హెల్తీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ రెసిపీని ఈవినింగ్ స్నాక్ లాగైనా తినొచ్చు, లేదంటే చపాతీలోకి కర్రీలా అయినా తినొచ్చు. రెండు విధాలుగా తినేలాగా ఈ కర్రీని ఇంట్లో ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడైతే ముందుగా 4 గంటల ముందు నానబెట్టుకున్న బఠానీ కుక్కర్లో ఉడకబెట్టుకొని తీసుకోవాలి. అదే విధంగా 4 బంగాళదుంపని కూడా ఉడకబెట్టుకొని తీసుకోవాలి. ముందుగా ఉడకబెట్టుకున్న బఠానీని సగము మిక్సీ జార్లోకి తీసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మిగతా వాటిని అలాగే పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి బటర్ వేసుకోవాలి. బటర్ బాగా కరిగాక అందులోకి 1 గంట ఆయిల్ పోసుకోవాలి. ఇక్కడ నేను బటర్ ఆయిల్ 2 యూస్ చేస్తున్నాను. మీ దగ్గర బటర్ అవైలబుల్గా ఉంటే మొత్తం బటర్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది బాగా వేగాక ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో వేసిన ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చిని అందులో వేసి ఆ రెండింటిని కూడా బాగా వేయించుకోవాలి. ఆయిల్ ఆ 2 వేగాక ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని, ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు చెప్పలాగానే పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఆ 3 వేగాక అందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ దాకా దాన్ని అలాగే వదిలేయాలి. మన కర్రీ ఎలా ఉండాలంటే ఆయిల్ అంతా బయటికి రావాలి. ఎప్పుడైనా కర్రీలో ఆయిల్ అంతా బయటకు వచ్చినప్పుడే అది బాగా ఉడికినట్టు అర్థం అన్నమాట. చూడండి, ఇప్పుడైతే మనకి ఆయిల్ అనేది బాగా ఫ్లోట్ అవుతుంది. ఈ టైంలో ఉడకపెట్టి పక్కకు పెట్టుకున్న బఠానీని అదేవిధంగా మిక్సీ జార్లో మనము కచ్చాబచ్చగా చేసుకున్న బఠానీని వేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న ఆలును కూడా అందులో వేసుకొని గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ మనము కట్లెట్ స్మాషర్ అనేది యూస్ చేస్తామన్నమాట. ఇప్పుడు మన దగ్గర ఆ స్మాషర్ ఉంటే దాన్ని యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా బాగా మంచి గరిటె తీసుకొని బాగా ఒత్తుకోవాలి. అలా ఒత్తుకోవడం వల్ల అక్కడక్కడ గట్టిగా ఉన్న ఆలు కూడా అందులోకి స్మాష్ అయిపోతుంది అనమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఇలా స్మాష్ చేసి పెట్టుకున్న కట్లెట్లోకి ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10-15 నిమిషాల వరకు బాగా మగ్గనివ్వండి. సో మగ్గడం వల్ల మనకు ఆలు ఇంకా ఎక్కడైనా ఉడకకపోయినా, బఠానీ ఇంకా ఎక్కడైనా ఉడకకపోయినా 2 బాగా మగ్గుతాయి అన్నమాట. సో ఫైనల్గా చాట్ మసాలా వేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి. సో ఇప్పుడు మనకు టేస్టీ స్ట్రీట్ స్టైల్ కట్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకొని దానిపైన గార్నిష్ చేసుకుందాము. చూసారుగా, ఇంట్లోనే టేస్టీగా హెల్తీగా స్ట్రీట్ స్టైల్ కట్లెట్ ఎలా చేయాలో. సో మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి పెట్టి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.